ఆ తత్వాన్ని ఆరాధించే క్షేత్రం ఉజ్జయిని యందు మనకు గోచరిస్తున్నది. ఇక్కడ దివ్యమైన కొన్ని అద్భుతాలు ఉన్నాయి. ఒకటి భైరవనాథ మందిర్ ఇక్కడ చూడవలసినది. భైరవనాథ మందిరంలో భైరవుడు కొలుచుకుంటూ మనం తరించవచ్చు. పైగా ప్రతి శక్తిపీఠంలో భైరవుడు ఉంటాడు ఏదో ఒక పేరుతో. ఒక శివలింగం, ఒక భైరవుడు. అందుకే ఆ భైరవుణ్ణి, ఆ శక్తిని, ఆ పీఠాన్ని, ఆ శివుణ్ణి కలిపి ఉపాసన చేయడం ఉన్నది. శక్తిపీఠాలు లిస్టు రాసుకుని క్షేత్రాలు తిరగడం కాదండి. అక్కడ కూర్చొని శక్తిపీఠాలని ఒక మంత్రంలా జపం చేసుకుంటే అదొక ఫలితం ఉన్నది. అష్టోత్తర శతనామాలతో అష్టోత్తర శక్తిపీఠ నామావళి ఉంది. పంచాశత్ పీఠ రూపిణి అనే తల్లికి కూడా నామాలు ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠ నామాలు ఉన్నాయి. అవి ఎక్కడైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు, చూసినా చూడకపోయినా. ఎందుకు? అవి ఎక్కడైనా ఎప్పుడైనా కాదు, ఎప్పుడు ఇక్కడే ఉంటాయి కనుక వాటిని ఇక్కడే ఆవిష్కరించుకోవాలి. మొత్తానికి 5 రోజులు ఎవరొచ్చారో కానీ వాళ్ళందరూ నాతో సహా అదృష్టవంతులే. ఎందుకంటే సమస్త శక్తిపీఠ యాత్ర ఇక్కడ కూర్చొని చేసేస్తున్నాం పైసా ఖర్చు లేకుండా. ఇదంతా కూడా సత్యమే. శక్తిపీఠ యాత్ర భావనామాత్ర యాత్ర చాలా గొప్పదండి. అక్కడికి వెళ్ళి కూడా భావించలేకపోతే ఇక్కడ ఉండి భావించడం దానికంటే గొప్పది కదా. అందుకు మనకు ఉజ్జయిన్యా మహాకాళి అని చెప్పేటప్పుడు అక్కడ ఒక చక్కటి పర్వతం మీద మరొక విశిష్టమైన క్షేత్రం ఉంది, మంగళనాథుడు అని. మంగళనాథ ఆలయం. దాని గురించి వెళ్ళగానే అక్కడ వాళ్ళు చెప్పారు ఏంటంటే, మంగళుడు అంటే కుజగ్రహం, కుజగ్రహాది దేవత. ఇక్కడ శివుణ్ణి ఆరాధన చేశాడు, ఈ లింగ ప్రతిష్ఠ చేసింది కుజుడు అని చెప్పారు. ఓహో అని దండం పెట్టి కొందరు వెళ్తున్నారు. ఎందుకు? కుతూహలం కలిగి ఆ పర్వత శిఖరం మీద కాసేపు తిరగడం జరిగింది. అది కొండగుట్ట, దాని నుంచి ఊరు కూడా కనబడుతుందండి కొంచెం పైన. అది చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. ఏంటంటే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి కనబడింది. ఏమిటయ్యా ఇది అంటే, అది ఎవరో సైంటిస్టులు కట్టారండి అన్నాడు. ఏమిటది అంటే, ఇక్కడ నుంచి మార్స్ వ్యూ సరిగ్గా అందుతోందని చెప్పి మార్స్కి స్టడీ సెంటర్, స్టడీకి ఇక్కడ అంతరిక్ష పరిశోధనా సంస్థ వారు కట్టారండి అని చెప్పారు. ఇక్కడ అంటే అంగారక గ్రహాన్ని పరిశీలించడానికి ఆ పర్వత శిఖరం కేంద్రంగా ఉందిట అని వాళ్ళు చెప్తూ ఉంటే, రెండిటి కలుపుకోవద్దు, వచ్చింది బాధ. అది నువ్వు ఇప్పుడు ఇక్కడ అంగారక గ్రహం యొక్క వ్యూ ఇక్కడ నుంచి బాగుంది అన్నావు, ఇక్కడ ఏనాడో మంగళనాథుడు అనే పేరుతో అంగారకుడు ప్రతిష్ఠ చేశాడని చెప్తున్నారు. అంటే ఇక్కడ అంగారక గ్రహానికి సంబంధించిన ఒకానొక శక్తి కేంద్రం ఏదో ఉంది. ఎందుకంటే గ్రహాల్లో భౌతిక శక్తుల్ని పరిశోధించడానికి ఇన్ని వేల యుగాలు జరిగినా ఇప్పుడిప్పుడు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ గ్రహాల్లో ఉండే దివ్యశక్తిని గ్రహించడానికి భారతీయ మహర్షులు ఎప్పుడో మనకు కొన్ని విశేషాలు అందించి ఉంచారు శాస్త్రాల్లో. అందుకు భౌతిక శాస్త్రం భౌతిక శక్తిని చెప్తుంది, ఉపాసనా శాస్త్రం దివ్యశక్తిని చెప్తుంది. అందుకు మనం ఉపాసన పరంగా చెప్పిన పురాణ కథలను తీసుకుని భౌతిక శాస్త్రానికి సరిపోలేదని మాట్లాడద్దు. దాని సైన్స్ వేరు, దీని సైన్స్ వేరు. ఆ దివ్యశక్తిని పట్టుకోవాలి. అందుకు మంగళగ్రహం యొక్క దివ్యశక్తిని గ్రహించడానికి ఈ పర్వతం వద్ద ఉన్న శివక్షేత్రం చాలా విశిష్టమైనది. అందుకు అక్కడికి వెళ్ళి శివుణ్ణి ఆరాధన చేసినట్లయితే కుజగ్రహ దోషం పోతుందని చెప్తారు. మొత్తానికి మంగళనాథుడు అనబడే ఒక శివక్షేత్రం కూడా ఉజ్జయినిలో ఉంది. కనుక ఉజ్జయినిలో చారిత్రకంగాను ఉపాసనాపరంగాను పరిశీలిస్తే చాలా చాలా విశేషాలున్నాయి. అవంతి సామ్రాజ్యానికి అది పట్టుకొమ్మ. ఇక్కడి నుంచే మనం క్రమంగా ఓంకారనాథుడు మొదలైన జ్యోతిర్లింగ క్షేత్రాలకు కూడా సమీప ప్రాంతమే ఉజ్జయిని. ఉజ్జయిన్యాం మహాకాళి పీఠాయాం పురుహూతిక. ఇక్కడ పీఠాయాం పురుహూతిక అనే మాట వచ్చినది. ఇక్కడ పీఠ అనగానే మనకు తెలుస్తున్నది ఇది కూడా మన తెలుగు మాట్లాడే ప్రాంతంలో ఉన్నదే. పిఠాపురం అని చెప్పబడుతున్నటువంటిది. ఆ పిఠాపురంలో పరమేశ్వరుడు కుక్కుటేశ్వర స్వామి అనే పేరుతో ఉన్నాడు, నారాయణుడు కుంతీమాధవ స్వామి పేరుతో ఉన్నటువంటి క్షేత్రం. ఇక్కడ అమ్మవారు పురుహూతిక అని చెప్పబడుతున్నది. అయితే పురుహూతిక అనే మాటకు అర్థం ఏంటి? ఈ పేరే పీఠాయ శక్తిపీఠం అని చెప్పబడుతున్నది. పురుహూతిక, పురుహూతుడు అంటే ఇంద్రుడు అని అర్థం. పురుహూతిక అంటే వీళ్ళు కథ ఏం చెప్తారంటే, ఇంద్రుడు వచ్చి ఇక్కడ ఆరాధన చేశాడని. ఇది ఐంద్రీ శక్తి, ఇంద్రాణి అని చెప్పబడుతున్న ఒకనొక శక్తి. మన ఇంద్రుడు అనగానేది ముల్లోకాలకి అధిపతి ఒకడున్నాడు అని అనుకుంటాం. కానీ ఇంద్ర శబ్దం వేదంలో పరమేశ్వర పరంగానే వాడబడింది. ఇంద్రుని యొక్క శక్తిని ఐంద్రి అని, ఇంద్రాణి అని, ఇంద్రాక్షి అని పలు విధాలుగా ఉపాసన చేస్తాం. మరి ఇందిరా ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్ర శబ్దము ఇందిరా శబ్దము రెండో ఒకటే. ఇది ఐశ్వర్య అనే ధాతువు నుంచి ఇంద్ర శబ్దం ఉత్పన్నమైంది. ఇంద్రదీప్తవు అనే ధాతువు నుంచి కూడా ఇంద్ర శబ్దం ఉన్నది. అంటే ప్రకాశము ఐశ్వర్యము ఈ రెండు స్వరూపాలకి ఇంద్ర అని అర్థంట. అటువంటి ఇంద్రుడు యొక్క క్షేత్రం ఇది. అందుకే దీని పేరు పురుహూతిక. అంటే ఇంద్రాణి శక్తి ఇక్కడ ఉన్నది. ఇది తెలుసుకోవలసినటువంటి గొప్ప విషయం.
పైగా ఇంద్రుడు ఇక్కడ తపస్సు చేసి అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందాడు అంటే ఇంద్రుడు అమ్మవారి ఉపాసకుల్లో చాలా గొప్పవాడు. దీనికి సంబంధించి మన పురాణాల్లో అనేక అంశములు కనబడతాయి. ముఖ్యంగా మహాలక్ష్మీదేవి క్షీరసాగర్ నుంచి వచ్చినప్పుడు మొట్టమొదటి గుర్తించి పూజ చేసినవాడు ఇంద్రుడే. అప్పుడు అమ్మవారు అనుగ్రహించారు. ఇంద్రుణ్ణి దేవతల్ని కూడా ఐశ్వర్యవంతుల్ని చేశారు ఆవిడ. త్రిలోక లక్ష్మి ఇంద్రుణ్ణి అనుగ్రహించింది. అందుకే ఇంద్రుడికి అధిదేవతగా కలిగిన శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన వినియోగించడంలో ఆంతర్యం ఒకటి. ఒక మహాలక్ష్మి ఉపాసనే కాదు, శక్తి ఉపాసకుల్లో ఇంద్రుడు చాలా గొప్పవాడు. ఇంద్ర విద్య అని శ్రీ విద్యకు మనకు పేరున్నది. ఇంద్ర విద్య ఎలా అయింది అంటే కేనోపనిషత్తులోకి వెళ్ళండి. అనేక మార్లు మనం చెప్పుకున్నాం. సామవేదంలోని కేనోపనిషత్తులో అమ్మవారు దర్శనమిచ్చి పరతత్వ బోధ ఇంద్రుడిగా చేస్తారు. ముందు పరమేశ్వరుడు కనబడినప్పుడు దేవతలెవరూ తెలుసుకోలేకపోతారు. ఇంద్రుడొక్కడే ముందుకు వస్తాడు. అప్పుడు పరమేశ్వరి సాక్షాత్కరించి ఉమా హైమవతి బహు శోభమాన అని తన స్వరూపాన్ని ఇంద్రుడికి ఉపదేశిస్తుంది. ఈ పురాణము ఉపనిషత్తు వీటన్నిటి ఆధారంగా చూడాలి ఏంటంటే ఇంద్రుడు పరాశక్తిని ఉపాసించినటువంటి వాడు. అందుకే అటువంటి ఇంద్రుడి చేతి ఉపాసింపబడే దేవత గనక పురుహూతిక అని చెప్పబడుతున్న తల్లి. పీఠాయాం పురుహూతిక. ఓఢ్యానే గిరిజాదేవి. ఇక్కడ ఓఢ్యానే అన్నప్పుడు మనం ఓఢ్ర దేశము. అందుకే వాళ్ళు ఈ మధ్య పేరు మార్చుకున్నారు. మనం ఇదివరకు ఒరిస్సా అనేవాళ్ళం, ఒడిషా అనేవాళ్ళు మార్చుకున్నారు. అదే సరియైనది. ఓఢ్యానమే ఆ దేశం పేరు ఓఢ్యాన దేశము. ఉడ్యానము వేరు, ఓఢ్యానం వేరండి. ఉడ్యాన బంధము అని ఉన్నది. ఆ ఉడ్యాన పీఠం వేరు, ఆ ఓఢ్యాన పీఠం వేరు, ఈ పీఠం వేరు. అందుకే ఓఢ్యానము అన్నప్పుడు జాలంధర, పూర్ణగిరి, కామగిరి ఓఢ్యాన పీఠంలోకి తీసుకురాకూడదు. దీనికి ఇక్కడ కేవలం ఓఢ్రదేశం అనే అర్థంలో తీసుకోవాలి. ఇది ఓఢ్యాన పీఠం అని చెప్పడానికి లేదు. ఇక్కడ ఓఢ్యాన పీఠం ఏదో తర్వాత వస్తుంది, చూద్దాం. ఇది ఒరిస్సా రాష్ట్రం, దాని పేరు ఒడిషా అని చెప్తాం కనుక అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం. అక్కడ అమ్మవారి పేరు గిరిజాదేవి అని చెప్తారు. మీరు ఈ పేరుతో వెళ్ళి అడిగితే ఒక్కడు చెప్పడు. అక్కడ వ్యవహారం వేరే పేరుతున్నది, విరజాదేవి అని అంటారు వాళ్ళు. అక్కడ వైతరణి అని ఒక నది ఉన్నది. మన యముడి దగ్గర వైతరణి కాదు, ఇది ఒకటి విశేషముగా తరింపజేసేది వైతరణి. ఆ అర్థంలో తీసుకోవాలి ఇక్కడ, అంతే. కానీ ఇక్కడికి వెళ్తే అది అమరావకం దగ్గర అనడానికి లేదు. ఇక్కడ ఈ వైతరణి వేరు. అయితే భారతదేశంలో గొప్ప గొప్ప నదులను కూడా మురికి కాలువలు చేసే వైతరణి అంత చేశాం. అది మొత్తానికి ఇక్కడ ఈ వైతరణి వేరు. ఆ వైతరణి తీరంలో ఉంటుంది ఈ తల్లి. విరజ అని, విమల అని రెండు పేర్లు ఉన్నాయి. ఇప్పటికీ ఒరిస్సాలో చాలామందికి విమల అని పేరు పెడుతూ ఉంటారు. విమలా పేర్లు ఎక్కువ కనబడితే ఇక్కడ విమల, విరజ, గిరిజ ఈ మూడు ఒకే పరాశక్తి యొక్క నామములు. అయితే ఒరిస్సాలో ఒక్క ఈ తల్లే కాదు, ఇంకా అనేకములైన శక్తిపీఠాలు ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకుంటున్న కొన్నే, తత్సమీపంలో ఇంకా చాలా ఉంటాయి. వంగదేశంలో మనం ఇప్పటికొక్కటి చెప్పాం, కానీ వంగదేశంలో అసలు కాళీ శక్తిపీఠమే. దక్షిణ కాళీ కానీ, కలకత్తా కాళీ కానీ శక్తిపీఠాల్లో ఒకటే, అదొక ప్రత్యేకం. అయితే అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రద్యుమ్నే, శృంఖలాదేవి అని మనం అన్నా, ఇంకా కాళీ మొదలైన పీఠాలు వంగదేశంలో కూడా చాలా ఉన్నాయి. కాళీ ఉపాసన చాలా ప్రసిద్ధి అటువైపే, ఆ ప్రాంతమనందు. అది కూడా గమనించుకోవాల్సిన ఒక అంశం. మొత్తానికి ఓఢ్యానే గిరిజాదేవి అని చెప్పబడుతూ ఆ తల్లి ఉన్నది. ఇంకా మనకి భువనేశ్వర్ అని మనం వ్యవహరిస్తున్న చోటు కూడా స్వయంభూ స్వరూపంగా భువనేశ్వరుడు ఉన్నాడు. ఆ పక్కన మళ్ళీ భువనేశ్వరి దేవి ఉంది. అదొక శక్తి క్షేత్రం. మామూలుగా ఆలయానికి వెళ్ళి భువనేశ్వరి మందిరం కొందరు చూస్తారు, కానీ వచ్చేస్తూ పైపైన చూసే వాళ్ళకి తెలియదు. కానీ అక్కడ ఒక ముగ్గు వేసినట్టు ఒక ప్రాంతం ఉంటుంది. చిన్న ఒక ఈ టైల్స్ పరుస్తారే అలాంటి పలకలాగా ఉంటుంది ఒక పక్కన. దానికి ముగ్గు వేసినట్టు రంధ్రాలు ఉంటాయండి, ఒక పద్మాకారంలో. ఆ రంధ్రం మీద వాళ్ళు పువ్వులు వేస్తుంటారు. ఎందుకు వేస్తారో ఎవరికి తెలియదు. దాని క్రింద భువనేశ్వరి అంతరం పీఠం ఉందిటండి. విశేషం అది. కనబడుతున్న ఆలయంలో అమ్మవారు ఉన్నారు, కానీ అక్కడ అసలు యంత్రశక్తి ఉంది. అలాంటి పట్టుకుని తెలిస్తే విశేషమని ఉంటాయి. అక్కడ భువనేశ్వరి మంత్రాన్ని ఉపాసన చేస్తూ చేస్తూ ఉండగా గణపతి ముని గారు కేవలం అటుకులు మాత్రమే అప్పుడప్పుడు తీసుకుంటూ తపస్సు చేశారు. ఆయన తపస్సు అంటే అదండి. అలా కొంతకాలం తపస్సు చేసాక శరీరం ఒక విధమైనటువంటి తేలిక దశకు వెళ్ళి క్రింద పడిపోయేట ఆయన. అప్పుడు ఆ భువనేశ్వరి విగ్రహంలోంచి అమ్మవారు వెలికి వచ్చి పాయసం ఇచ్చారు ఆ మహానుభావుడు గణపతి ముని గారికి. అది కూడా ఒరిస్సాలోని భువనేశ్వరి క్షేత్రం. అది మంత్రము, తపస్సు, సిద్ధి అనే మాటలు అంత తేలిక కాదండి. కేవలం పలానా మంత్రం నా దగ్గర ఉందా లేదా, నీ దగ్గర ఉందా లేదా అని పోటీలు పడి తీసుకునేదా మంత్రం. దాన్ని ఒక్కొక్క మంత్రాన్ని పండించుకునేటప్పటికి ఎంత విశేషం ఉంటుంది. సిద్ధింప చేసుకోవాలి. విత్తనాలు జేబుల్లో పట్టుకు తిరిగితే లాభం లేదు. దాన్ని నేల మీద వెయ్యాలి, వ్యవసాయం చేయాలి, తగినటువంటి దోహదము చేస్తే అది పండుతుంది.
ఒక విత్తనం పట్టుకుని పండించడానికి అంత ప్రయత్నం చేస్తావే, మంత్రం కూడా విత్తనం లాంటిదే. సాధన అనే వ్యవసాయంతో పండించుకోవాలి, ఇది తెలుసుకోవాలి. అందుకు మంత్రాలు చాలామందికి ఉంటాయి, కానీ సిద్ధి పొందేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఆ సిద్ధి పొందే వాళ్ళు కూడా గొప్ప తపస్సంపన్నులు కొద్దిమందే కనబడతారు. వారు మాత్రమే ఈ పీఠాలు మొదలైన వాటిలో ఉన్న అమ్మవారి స్వరూపం సత్యమని రుజువు చేయగలరు. అంతేగాని వెళ్ళే వేల కొలది కోట్ల కొలది యాత్రికులు మాత్రము దివ్యశక్తిని వాళ్ళు గ్రహించలేరు, ఇతరులకు గ్రహింపజేయలేరు. ఈ కోట్ల కొలదులో ఎవడో ఒక్కడుంటాడు, వాడు మాత్రమే తెలియజేయగలడు. ఇప్పటికి అరుణాచలానికి ఎంతమంది వెళ్ళి ఉంటారు? క్షేత్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇటీవల కాలంలో అరుణాచలేశ్వరు గురించి తెలియజేసింది ఒక్క రమణుల వారే. ఆయన తెలియజేస్తే మనకు తెలిసింది. అయితే అప్పుడే వచ్చిందా అరుణాచల మహిమ? ఎప్పుడూ ఉంది, ఎప్పుడో ఒకడు బయటకు వచ్చి చెప్తాడు. అందుకు ఇటీవల కాలంలో తపస్సుల గురించి మాట్లాడాలి అంటే గణపతి ముని గురించి చెప్పవలసిందే. ఎందుకంటే శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మహాత్ముల అనుభవాలు మనకి ఇటీవల కాలంలో చెప్పాలంటే ఆయన ఆవిష్కరించినవి చాలా ఉన్నాయి. కనుక ఓఢ్యాని గిరిజాదేవి, మాణిక్య దక్షవాటికే, ఇది కూడా మరొక తెలుగు మాట్లాడే ప్రాంతం. దక్షవాటికే అని చెప్పడంలో గోదావరి జిల్లాలో దక్షారామం అని మనం చెప్పుకుంటున్నాం. దక్షారామం, ద్రాక్షారామం అని మనం అంటున్నాం. వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ దక్షారామం, అక్కడ అమ్మవారు మాణిక్యాంబ, పరమేశ్వరుడు భీమేశ్వరుడు. ఇది కూడా జ్యోతిర్లింగ విశేషమే అంటారు. ఇక్కడ కాదండి, భీమేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది, పూణేకి దగ్గర, డాకిన్యాం భీమశంకరం. అది కానీ ఇది కాదండి అని కొందరంట. మనం ఎవరని చెప్పడానికి ఉపజ్యోతిర్లింగాలు కొన్ని ఉన్నాయట. అందుకు ప్రధాన జ్యోతిర్లింగం భీమశంకరం అయితే ఉపజ్యోతిర్లింగం భీమేశ్వరం. భీమఖండం అని ఒక భాగం ఉన్నది మనకి స్కాంద పురాణంలో. దాని యందు ఈ భీమేశ్వర ఆరామ క్షేత్రం మనం అంటున్నామే, భీమారామం, అది దక్షారామం, అది జ్యోతిర్లింగమనే వ్యవహారం ఉన్నది. ఈ మాట శ్రీనాథ మహాకవి భీమఖండంలో కూడా రచించాడు. అక్కడ తల్లి మాణిక్యాంబ పేరే చెప్పబడుతుంది. మాణిక్య స్వరూపము, బహురత్న శోభితమైన స్వరూపంతో భాషిస్తూ ఉంటుందట ఈ తల్లి. అది మాణిక్య దక్షవాటికే అని వివరింపబడుతున్నటువంటి తల్లి. హరిక్షేత్రే కామరూప. ఇక్కడ కొన్ని పీఠాల గురించి విస్తారంగా చెప్తున్నాం, కొన్ని తావన్మాత్రంగా స్మరిస్తూ ఉన్నాం. ఎందుకంటే వేటిని ఎక్కువ చెప్పుకోవాలి, వేటిని సంక్షిప్తంగా చెప్పుకోవాలి, ఆ పద్ధతిలోనే చెప్తున్నాం. ఎందుకంటే ఇంకా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి కనుక. ఇప్పుడు ముఖ్యంగా హరిక్షేత్రే కామరూప అనేటువంటి ప్రాంతం గురించి చెప్పుకోబోతున్నాం. ఇది శ్రవణ మాత్రం చేతనే అద్భుతమైన ఫలితం ఇచ్చేటువంటిది. అసలు అన్ని శక్తిపీఠాలు పక్కన పెట్టి ఒక్కడు చెప్పుకుంటే చాలు అని పరమేశ్వరుడు చెప్పాడు. ఇంకేం చెప్తాం? శక్తిపీఠాలన్నిట్లోకి అత్యంత ప్రధానమైన శక్తిపీఠంగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. అలాంటిది హరిక్షేత్రే కామరూప. ఇక్కడ తల్లి పేరు కామరూప అని చెప్తున్నారు. ఇక్కడ కామరూప అంటే కమనీయత్వాత్ కామహ అని అర్థం చెప్పి కమనీయమైన రూపముతో కలిగినది. అలాగే కామశబ్దానికి నిన్ననే మనం అర్థం చెప్పుకున్న కా ఆ మా, సృష్టి స్థితి లయాత్మిక శక్తే కామ. అందుకే కామ అనగానే లోకంలో ఉన్న వ్యవహారం లాక్కూడదు. కామశబ్దానికి పరమేశ్వరుని యొక్క సంకల్పశక్తి, ఇది అర్థం. సత్యకామ సత్య సంకల్ప ఉపనిషత్తు చెప్తోంది. పరమేశ్వరుని యొక్క సంకల్పశక్తికే కామేశ్వరి అని పేరు. ఈశ్వరుని ఇచ్ఛాశక్తి అని అర్థం. ఎందుకంటే సృష్టిలో ఎవరి సంకల్పాలు నెరవేరుతాయంటే ఈశ్వర సంకల్పమే నెరవేరుతుంది. అయ్యో నేను చాలా సంకల్పాలు చేశానండి, అవి నెరవేరవా? నీ సంకల్పాలు నెరవేరాలని ఈశ్వరుడు సంకల్పిస్తే నెరవేరుతాయి. అంటే ఇప్పుడు ఏం జరగాలి? నీ సంకల్పశక్తికి ఈశ్వర సంకల్పశక్తి బలం తగలాలి. ఈశ్వర సంకల్పశక్తి బలం నీ సంకల్పానికి తగలాలి అంటే ఈశ్వర సంకల్పాన్ని నువ్వు ఉపాసన చెయ్యి. తన్మే మనశివ సంకల్పమస్తు. ఈశ్వర సంకల్పమే ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తి స్వరూపమే కామేశ్వరి. ఆవిడే కామరూప, పరమేశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తి. ఇది అర్థం అండి. అందుకు లోకంలో వాడే వ్యవహారాలు వేరు, శాస్త్రంలో పదాల వ్యవహారం వేరు. శాస్త్ర పదాలకి లౌకికార్థాలతో చెప్పరాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది చాలామంది అక్కడ పొరపాటు పడ్డం వల్లనే మన దేవతల పేర్లని మన లౌకిక డిక్షనరీలతో అర్థం చెప్తాం. శాస్త్రార్థం వేరు, వ్యవహారార్థం వేరు. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. కానీ కామరూప, కామాక్ష, ఈ పీఠానికే కామాక్ష అని పేరు. ఇప్పటికీ ఈ ప్రాంతం ఆధారం చేసుకుని అనేక నగరాలు, పల్లెలు కూడా కామరూప డిస్ట్రిక్ట్ అనే పేరుతో అస్సాంలో ఉన్నది. గౌహతి అనే ప్రాంతం దగ్గర ఇదే కామాక్షాపీఠము అని చెప్పబడుతున్నది. దీనికి హరిక్షేత్రం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం పేరు నీలాచలం. నీలాచలం అనేది పూరిలో కూడా ఉందండి. నీలాచల వ్యవహారములు కొన్ని ఉన్నాయి. ఆ నీలాచలం నీలకాంతితో ప్రకాశిస్తుండేదట.
విష్ణువే ఆ పర్వత రూపం ధరించాడు అని చెప్తారు ఇక్కడ. అందుకే నీలాచలం విష్ణు రూపం గనకనే దీనికి హరిక్షేత్రం అని పేరు వచ్చినది. విష్ణు క్షేత్రమే. ఇక్కడ ఉన్నటువంటి తల్లి కామాక్ష అని చెప్పబడుతూ కామరూప అని, కామేశ్వరి అని 3 పేర్లతో ఉన్నటువంటి తల్లి. ఇక్కడ ఈ క్షేత్రం గురించి చెప్పుకున్న స్మరించిన ధన్యులవుతారన్నారు. ప్రత్యక్షంగా వెళ్ళలేని వారు ఈ క్షేత్ర స్మరణ చేసుకుంటే చాలా ధన్యులవుతారని దేవీ భాగవత పురాణంలో సాక్షాత్ పరమేశ్వరుడు నారదుడితో పాటు ఇతర మహర్షులకు చెప్తాడు కామరూప మహిమ. పైగా దీని గురించి వర్ణించడానికి ఈశ్వరుణ్ణైనా నాకే సాధ్యం కాదయ్యా అంటాడండి శివుడు. అని నా క్షేత్రాల్లో కాశీ అంత గొప్పదో పరాశక్తి క్షేత్రాల్లో కామాక్ష అంత గొప్పదని సాక్షాత్ శివుడు చెప్పాడు. కాశీక్షేత్రం నుంచి నేను సమస్త దేవతలతో కలిసి కామాక్షకు వెళుతుంటానని ఆయనే చెప్పిన విషయం, గొప్ప విషయం. అంత గొప్పది. పైగా అమ్మవారి భక్తుడైన వాడు ఈ క్షేత్రానికి వెళ్ళకపోతే ఇంకా వాడేం భక్తుడు అని ఒక మాట అంటాడండి. జన్మ సాఫల్యం కావాలి అంటే ఈ క్షేత్రానికి వెళ్ళాలి అనే విషయం కూడా వివరిస్తున్నారు. అయితే కొన్ని అధ్యాయాల విస్తారమైనటువంటి విషయం పురాణంలో కనబడుతుంది. ఏ శక్తిపీఠానికి ఇంత వివరం చూడలేదు ఎక్కడ. పైగా పురాణాల్లో చెప్పడం కాదు, ఆగమశాస్త్రాల్లో చెప్పారు. అదొక గొప్ప విషయం అండి. ఇక్కడ కొన్ని ఆగమాల్లో కామాక్షాపీఠం గురించి చెప్పారు. అక్కడికి వెళ్ళి కొన్ని సాధనలు చేయమని చెప్పారు. ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటారు, ఏ రూపంతో ఉంటారు, ఎలా ధ్యానం చేయాలని నారదులు వారు అడిగితే కొన్ని ఆసక్తికరమైన అంశాలని శివుడే చెప్పాడు. ఇవి దేవీ భాగవతంలో ఉంది, దేవీ భాగవత ఉపపురాణంలో ఉంది, కాళికా పురాణంలో ఉంది, అదేవిధంగా కొన్ని ఆగమాల్లో ఉన్నది. అన్నీ కలబోసి ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే చెప్పి తరించాలి అనే కోరికతో చెప్పుకుంటున్నాం కనుక విని తరించాలనుకునే వాళ్ళు వినవచ్చు. తేషు శ్రేష్టతమ పీఠ కామరూపో మహామతే. తేషు శ్రేష్టతమో పీఠ. మొత్తం 108 చెప్పేసి వెంటనే అన్నమాట అండి ఇది. తేషు వాటన్నిటిలో కూడా శ్రేష్టతమ పీఠం ఏదయ్యా అంటే కామరూపము అని చెప్పబడుతున్నది. ఇక్కడున్న విశేషములు ఎన్ని వివరించబడుతున్నాయంటే ఇక్కడున్న ప్రధాన అమ్మవారి పేరు త్రిపుర భైరవి అని దేవి భాగవతం చెప్తుంది. శ్రీమత్ త్రిపుర భైరవ్యా కామాక్షా యోనిమండలం భూమండలే క్షేత్రరత్నం మహామాయాధివాసితం. ఇది దేవీ భాగవత మహాపురాణంలో ఉన్నటువంటి అంశం. ఇక్కడ త్రిపుర భైరవి ఉన్నది. ఈ పీఠం పేరు యోని పీఠం అని పేరు. ఇక్కడ యోని శబ్దానికి శాస్త్రీయార్థం నేను చెప్పుకున్నాం గనక అది గుర్తుపెట్టుకుని వినాలి. ఇక్కడ నాత పరతరం స్థానం క్వచిదస్తి ధరాతలే. ఇంతకంటే గొప్ప స్థలము భూమి యందు మరి ఒకటి లేదు సుమా అని చెప్తున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే రకరకాల పర్వతాలు ఉంటాయట. ముఖ్యం అస్సాం అంతా కూడాను పర్వతములు ఎక్కువ. అందుకే పర్వతములు ఎక్కువడం వల్ల ప్లేన్స్ తక్కువై అన్ని ఎగుడు దిగుళ్ళు ఎక్కువ అవుతున్నాయట. అందుకే అస్సామా ఇదే అస్సాం అయిందని చెప్తున్నారు. అస్సామా అసమా అంటే వివిధములైన పర్వతములు ఆక్రమించుకున్నటువంటి చోటు అని. వంగదేశము, హిమవత్ పర్వతము వీటన్నిటికీ సమీపమే ఇది అసమక్షేత్రం. అందుకే ఇక్కడ వంగదేశంలో రెండిట్లో కూడా కాళీ ఉపాసన ప్రసిద్ధి. రెండిట్లో కొన్ని పోలికలు కనబడుతూ ఉంటాయి. పైగా కామాక్షాపీఠంలో కొన్ని ఆచారాలు వంగదేశంలో పాటిస్తూ ఉంటారు. అంటే ఇదంతా కలుపుకుని ఒక బెల్ట్గా మనం భావన చేయవచ్చు. అందుకు ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ తత్రత్యా దేవతా సర్వా పర్వతాత్మకతాంగతా. ఇక్కడ పర్వతాలన్నీ వివిధ దేవతల రూపములు. దేవతలు పర్వతాల రూపంతో ఉంటారు ఇక్కడ. అందుకే ఇక్కడ ఏ పర్వతాన్ని కూడా సామాన్య దృష్టితో చూడకూడదు, దేవతా స్వరూపమే. ఇక్కడుండే భూమి భాగం అంతా కూడా శక్తి స్వరూపమే. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. తత్రత్యా పృథివీ సర్వ దేవీ రూప స్మృతా బుధై. అక్కడ ఉన్నటువంటి పృథ్వీస్థానం దేవీ రూపమే. పర్వతములన్నీ దేవతల రూపము. పర్వతేషు వసంత్యేవా మహత్యో దేవత అపి. ఈ పర్వతముల యందు సిద్ధపురుషులు దేవతలు నివసిస్తూ అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఇక్కడ అమ్మవారి యొక్క పీఠం ఉన్నటువంటి పర్వత ప్రాంతము ప్రధానంగా త్రికోణాకృతిలో ఉంటుంది. అది ఆ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడం ఒక విధానం చెప్పారు, పర్వత ప్రదక్షిణ. ఆ ప్రదక్షిణ క్రమంలో కొన్ని గుహా ప్రాంతములు ఉంటాయి. దశమహావిద్యలు గోచరిస్తారండి. ఇక్కడ 10 మహావిద్యలు ఏకీకృతంగా ఉన్న క్షేత్రం ఇది. అందుకు ఇక్కడే దశమహావిద్యల గురించి వివరణంతా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ దశమహావిద్యల్లో ఏ విద్యనైనా ఉపాసన చేస్తే అద్భుతమైన సిద్ధి పొందవచ్చు. ఏ ఆచారంలోనైనా. మరొకటి ఆచారం అంటే దక్షిణాచార, వామాచార, మిశ్రాచార అని ప్రధానంగా చెప్పబడుతున్నది. ఈ 3 ఆచారముల్లో ఏ ఆచారం వారైనా మరో ఆచారాన్ని నిందించకుండా, విమర్శించకుండా,
వారి ఆచారం ప్రకారం వారి సేవ చేసుకోవచ్చు. అక్కడికి వెళితే మనకి కొన్ని అంచనాలతో వెళితే మాత్రం కొన్ని పొరపాటు పడతాం. కానీ శాస్త్ర సంస్కారంతో వెళితే పొరపాటు రాదండి. ఎప్పుడైనా క్షేత్రానికి వెళ్లే ముందు కొంతకాలం నుండి తద్దేవతా సంబంధమైన సాధన చేస్తూ నియమంగా ఉండడం మంచిదే. అప్పుడు ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు క్షేత్ర పాలకులు క్షేత్ర దేవతలు అనుగ్రహించి క్షేత్రయాత్ర యొక్క సాఫల్యం దొరుకుతుంది. ఇది ఏ క్షేత్రానికైనా ముఖ్యమైన సూచన. అలాగాని చేస్తే ఇక్కడ మనకి అంచనాలు ఏమి తారుమారుకో. ముఖ్యంగా బలులనే పేరుతో అక్కడ మనకు కొన్ని కనబడుతుంటాయి. రక్తసిక్తమై ఆలయం కనబడుతుంది. వంగదేశంలో కూడా ఇవి కనబడతాయి. వెంటనే అబ్బో భయంకరమైన హింస అండి అని వెంటనే అంటాం. ఆ మాట మనం అనద్దు. మనం చేయకుండా ఉంటే చాలు. ఆ పద్ధతిలో చేసేవాళ్ళు చేయనీయండి. దాన్ని సమర్థిస్తున్నామని కాదు, విమర్శించవద్దని చెప్తున్నా. దాని పద్ధతి దానికుంది. బలులు ఎంత మేరకు సమర్థనీయం అంటే దానికంటూ ఒక విశేషంగా వినే ఓపిక ఉంటే చెప్పే తీరుకున్నప్పుడు విస్తారంగా తెలుసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ప్రపంచమంతా కూడా జంతు మాంసం తినము, మేమందరం ఆకుల అలములు తింటాము అని అన్నప్పుడు వాళ్ళు మాట్లాడాలి హిందూ మతంలో బలులు ఎందుకండి అని. కానీ వాడింట్లో పుట్టినరోజు వస్తే ఒక జంతువు ప్రాణాలు తీసుకు తినేవారు భారతదేశంలో బలులు ఎందుకని ప్రశ్నించడానికి అర్హులు కారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవడు బలిస్తున్నాడు? వాడు తినే ఆహారం వాడు పరమాత్మకు చూపిస్తున్నాడు. యదన్నా వై మానవాహ తదన్నా వై దేవాహ. వాడు తినేది వాడు చూపించుకుంటున్నాడు. అలా చూపించడానికి దేవత ఒక రూపంతో ఉంటుంది, తామసీ రూపంతో. సాత్విక పద్ధతులు ఉపాసన చేసినప్పుడు ఆ పద్ధతి కాదు. కనుక తామసీ భావంతో ఉపాసించేవారు వాళ్ళ బుద్ధి వాళ్ళది, సాత్విక భావనతో ఉపాసించేవారు వీరి బుద్ధి వీరిది. వీరు దాంట్లోకి వారు దీంట్లోకి రానవసరం లేదు. ఎవరు ఏ మార్గంలో అయినా అమ్మ అని పిలుచుకుని తరించుతారు. ఆ మాటకు వస్తే అన్నం కాని పదార్థం ఏమిటి? అన్నమన్నాదయేవచ. ఇవన్నీ తాత్విక దృష్టి అయినా ఉండాలి, ఒక లోతైన దృష్టి అయినా ఉండాలి. పైపైన చూస్తే అర్థం కాదండి. ఒక మహా ఆచారాన్ని, పరంపరాగతమైన సంప్రదాయాన్ని పైపై డిస్కషన్లో ఒక నలుగురిని కూర్చోపెట్టి అరగంట సేపు డిస్కషన్ చేసి చెప్తారే, అలాంటి పనికి మాలిన చర్చల్లో తేల్చలేము. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ పండుగలు మనకు వస్తున్నాయిగా, విమర్శించడానికి తేరగా దొరికేది హిందూ మతమే. ఎన్నన్నా పడి ఉంటాడని. అందుకని మీ పండగల్లో గొర్రెలను ఎందుకు బలిస్తారని చర్చ వేదిక పెట్టరు. కానీ మన పండగలు వచ్చేటప్పటికల్లా పనికి మాలిన చర్చలు చేస్తూ ఉంటారు. మన సుప్రభాతంలో అలా ఎందుకు రాసని వీడు అడుగుతాడు. ఒక్కరోజు కూడా ఒక్క సంస్కృత శబ్దం తెలియని వాడు చర్చకు మొదలెడతాడండి. ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాం మనం ఇక్కడ. ఎందుకంటే ఏమన్నా మనమే సిగ్గుమాలినట్టు చూసి నాకు డౌట్ అండి అని మళ్ళీ అడుగుతాం. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం. అందుకు వీటి విషయములు చాలా చాలా ఉన్నాయి గ్రహించాలి అంటే. మొత్తానికి ఈ కామాక్షపీఠం సామాన్యమైనటువంటిది కాదు. ముఖ్యంగా ఒక పీఠంలో ఒక క్షేత్రంలో ఉన్న దివ్యశక్తిని చూడాలి అంటే మనకి తపస్సు చేత లభించే సూక్ష్మదృష్టి అయినా ఉండాలి, లేదా అలాంటి సూక్ష్మదృష్టితో చెప్పే శాస్త్రవాక్యాలపై విశ్వాసమైనా ఉండాలి. అనుభవం లేనప్పుడు నమ్మకం ఉండాలండి. రెండూ లేనప్పుడు నోరు మూసుకోవాలండి, మాట్లాడరాదు. వారి అనుభవం నువ్వు నమ్ము, నమ్మకం లేనప్పుడు ఊరుకో, ఎందుకు మాట్లాడదాం. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. ఇక్కడ శాస్త్రాన్ని నమ్మేవాడే జ్ఞానాన్ని పొందగలడు. ఇదే నియమం ఇక్కడ. ఆ భావంతో మనం ఇక్కడ కామాక్షపీఠ యాత్ర ప్రారంభించుకుంటే ఈ భవ్యమైన క్షేత్రం గురించి పరమేశ్వరుడు చెప్తున్నటువంటి మాటలు చూడాలి. నాత పరస్తరస్థానం కామాక్ష యోనిమండలాత్. దీన్ని మించిన గొప్ప క్షేత్రం మరి ఒకటి లేదు సుమా అని సాక్షాత్ శివుడు చెప్తున్నటువంటి మాట ఇది. ఇంకా చెప్తున్న మాట ఏంటంటే ప్రత్యక్ష ఫలదా మర్చే స్థానం నాస్తి తతోధకం. ఇక్కడ ప్రత్యక్ష ఫలదమైన క్షేత్రం ఇది అన్నాడు. అంటే ఇక్కడ సాధన చేస్తే ప్రత్యక్ష ఫలము లభిస్తుంది. యత్ర కృత్వా పురశ్చర్యాం వశిష్ఠో మునిసత్తమ సిద్ధమంత్రో భవాత్ పూర్వం సృష్టికర్త్రేవ చాపరః. వశిష్ఠుడు కూడా ఈ క్షేత్రానికి వచ్చి మంత్రసాధన చేసి మంత్రసిద్ధుడయ్యి బ్రహ్మదేవుడంతటి వాడయ్యట. కనుక ఎవరికైనా సరే ఈ క్షేత్రం సిద్ధినిస్తుంది. ముఖ్యంగా శివపార్వతుల వివాహం జరిగిన తర్వాత పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఆ భస్మంలోంచి తిరిగి బ్రతికెట్టెవరు? మన్మథుడు. రతీదేవి సంతోషించింది. కానీ మన్మధుడు తన రూపాన్ని చూసుకుంటే నచ్చలేదుట. ఏమిటంటే ఇదివరకు అంత అందంగా లేనన్నాడు. ఎందుకంటే కొంతకాలం కాలిన తర్వాత మళ్ళీ వచ్చాడు కదా. ఇదివరకు అందం ఆ తీరు పోయిందిట. బాగానే ఉన్నారే అందుటి వాళ్ళ ఆవిడ, నీకు అలాగే కనిపిస్తాను కొద్ది రోజులు ఇక నువ్వే అంటావు మళ్ళీ. కానీ ఏమైనా అప్పుడు అందం లేదు అన్నారు. రూపం ఇచ్చిన ఆయన దగ్గరికే వెళ్ళి ప్రార్థన చేద్దాం అని మళ్ళీ వచ్చారట. స్వామి రూపం ఇచ్చో బాగానే ఉంది అని. అప్పట్లా లేనయ్యా, అసలు కాముడు అంటేనే అందగాడు, అందంలో మన్మథుడు అని అంటారే, ఇప్పుడు అలా చెప్పుకోవడానికి నా దగ్గర స్పెషాలిటీ పోయింది అన్నట్ట. అయితే మందహాసం చేసి
అమ్మవారి దయ వల్లే ఈ రూపం నీకు వచ్చింది, ఇంకా దయ పొందాలంటే ఇంకా సాధన చేయిపో అన్నట్టు. ఎక్కడ చేస్తే నాకు తొందరగా సిద్ధిస్తుందో చెప్పు అన్నాడు. తిన్నగా ఈ కామరూప క్షేత్రానికి వెళ్ళు అన్నాడు. ఇక్కడ ఆ కామరూప క్షేత్రానికి వెళ్ళి మన్మథుడు తపస్సు చేస్తే ఆ పరాశక్తి అనుగ్రహించింది. కనుకనే ఆ తల్లి అనుగ్రహం చేత కామోపాసిత విద్య, ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, కామరాజ విద్యను ఉపాసన చేశారండి ఇక్కడ. అది సిద్ధి పొందాడు. అందుకే మన్మథుడు శ్రీ విద్య అయినటువంటి కామరాజ విద్యను సిద్ధి పొందిన క్షేత్రం ఇది. అది కూడా కామరూప పేరు రావడానికి ఒక ఆధారము. ఇక్కడ అంతకుముందు దీనికి వివిధ నామములు ఉన్నాయి అని చెప్తారు. ఇక్కడ బ్రహ్మభూమి అని ఇలా రకరకాల పేర్లు. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తోంది ఇక్కడ. కపిల తీర్థం అని మరొక నది తీర్థం కూడా ప్రవహిస్తున్నది. బహుతీర్థములు భాషిస్తున్నాయి ఇక్కడ. అంతేకాదు పరశురాముడు కూడా క్షత్రియ సంహారం అంతా చేసిన తర్వాత కొంతకాలం ఇక్కడ తపస్సు చేసుకుని ఆత్మశాంతిని పొందాడు అని చెప్తారు. ఇక్కడ కూడా పరశురాముడితో అనుబంధం ఉన్నది. దత్తాత్రేయ మందిర క్షేత్రములు కూడా మనకు కనిపిస్తాయి. అదొక విశేషమైన అంశం. మరి దశమహావిద్యలు ఉన్నప్పుడు అమ్మవారి సర్వశక్తులు ఇక్కడ ఉన్నాయండి. పైగా ఒక్కొక్క విద్య, దశమహావిద్యలు అంటే కేవలం 10 కాదు, ఒక్కొక్క విద్యలో మళ్ళీ అంగదేవతలు, ఉపాంగదేవతలు, పరివార దేవతలు, అబ్బో చాలా సబ్జెక్టు. మనం ఒక్క శ్రీ విద్య గురించి మాట్లాడుకుంటేనే జీవితం చాలదు. 10 విద్యల్లో 3వ విద్య శ్రీ విద్య. ఇంకా మిగిలిన 7 విద్యలు ఉన్నాయి. దాని గురించి ఏం మాట్లాడతాం? ఒక్కొక్క దానికి ఒక్కొక్క విస్తార సముద్రం. ఇంత అన్నీ తెలుసుకోవాలని తపన పడక్కర్లేదు, తెలుసుకోవలసిన అవసరమూ లేదు. ఏ ఒక్కడి గట్టిగా పట్టుకున్నా మిగిలినటువంటి 9 అందులో దొరుకుతాయి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. అలా మనకిక్కడ ఈ దివ్యమైన కామాక్ష క్షేత్రం సర్వశక్తులు నిలయమే ఉన్నది. మన్మథుడు తపస్సు చేసిన తర్వాత అమ్మవారు అనుగ్రహించాక అమ్మవారికి ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పించుకున్నవాడు మన్మథుడు. ఆయన నిర్మాణం చేసేట అమ్మవారికి. అది విశ్వకర్మని పిలిపించి నిర్మాణం చేశాడు. ఆ ఆలయానికి కూడా ఆనందధామము అని పేరు పెట్టాడు ఆయన. ఆనంద స్వరూపము అని. అమ్మవారు ఆనందరూపిణి కదా. ఆనందరూపిణి కనుకనే సుందరి అయింది ఆ తల్లి. ఆనందమే అందమని మనం అనేకమాలు చెప్పుకున్నాం. సచ్చిదానంద రూపిణి. అందుకే ఆ భవ్యమైన ఆలయ నిర్మాణం చేసింది ఆయన. అక్కడ చిత్రం ఏంటంటే 64 కోట్ల యోగినీ దేవతలు ఉన్నారండి అక్కడ. చతుషష్ఠి యోగినీ దేవతలు ఉంటారు. అదేవిధంగా 18 భైరవ శక్తులు ఉన్నాయి అక్కడ. విశేషం ఇక్కడ దశమహావిద్యలు అమ్మవారి చుట్టూ ఉంటారట. అయితే మనం వెళ్ళి వెతికితే కనిపిస్తారా అంటే కనిపిస్తారు. పర్వతం చుట్టూ ఇటీవలే ప్రదక్షిణ చేసి వచ్చి దశమహావిద్యల్ని దర్శించి వచ్చామండి అని చెప్పిన వారు నాకు తెలుసు. అంతేకాదు అక్కడ మనం చూస్తున్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో అక్కడ ధ్యానంలో కూర్చుంటే ఆ తల్లి చుట్టూ 9 ఉన్నాయి మిగిలినవి కూడా. మధ్యలో ఎవరుంటారు, 9 ఎక్కడెక్కడ ఉంటారో కూడా శివుడు వివరించాడండి. అది మనం ఇక్కడ మనస్సులోనే భావన చేసుకుంటే ఆ మనస్సులోనే కామాక్షాపీఠాన్ని భావన చేసుకోవచ్చు. దీనికి కామగిరి అని, కామరూప క్షేత్రమని, కామాక్ష క్షేత్రమని అనేక నామములు ఉన్నాయి. ఎవరైనా ఏ మంత్రాన్నైనా సిద్ధింపజేసుకునేటువంటి క్షేత్రం ఇది. అందుకే వశిష్ఠుల వారు సిద్ధమంత్రుడయ్యాడు. అంతేగా దేవతలు కూడా ఇక్కడ సాధన చేసి ఖేచరత్వం మొదలైన పొందినటువంటి క్షేత్రం ఇది. తస్సైవ జన్మ సఫలం యోగత్వా యోనిమండలే ప్రణమేత్పరయా భక్త్యా దేవీం త్రిపుర భైరవీం. మాటికి త్రిపుర భైరవి శబ్దమే. అన్ని శాస్త్రాల్లో త్రిపుర భైరవి శబ్దాన్ని వాడారు ఇక్కడ. దశమహావిద్యల్లో త్రిపుర భైరవి ఒకరు, త్రిపుర సుందరి, త్రిపుర భైరవి 2 కనబడుతున్నాయండి. ఆలోచించండి ఇక్కడ. ఆ త్రిపుర భైరవి ఎలా ఉంటుందో తెలుసా? ఆవిడ చక్కగా చేతిలో పుస్తకము, అభయముద్ర ఇవి దాల్చే కనిపిస్తుంది ఆవిడ. కానీ త్రిపుర భైరవి, భైరవి సుందరి 2 చూపిస్తున్నారు ఇక్కడ. ఈ 2 కూడా ఒకే తత్వం యొక్క 2 రకాల అభివ్యక్తులు. భైరవ అంటే భరత్వ రమణత్వ వమనత్వాత్ భైరవ అన్నారు ఇక్కడ. అంటే సృష్టి స్థితి లయల శక్తియే భైరవం, అదే భైరవి. త్రిపుర ఈ 3 పురముల యొక్క సృష్టి స్థితి లయలు చేసే శక్తి త్రిపుర భైరవి. ఈ భావంతో దర్శించాలి. ఇది పెద్ద ఉపాసన విధానం, భైరవి ఉపాసన. ఇక్కడ ఉన్నది ఆ త్రిపుర భైరవి. క్షేత్రస్పర్శన మాత్రేణ బ్రహ్మహాపి నరక్షణాత్ ముచ్యతేనాత్ర సందేహ కామాక్షాయా ప్రసాదత. ఇక్కడ అమ్మవారిని మాత్రం కామాక్ష అనే కొలుచుకోవాలన్నారు. అంటే కామ అనే పేరు గలది. అంటే కామేశ్వరి, కామాక్షి ఇలాంటి ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చు. అందుకే అందరికీ పనికొచ్చేది. ఇక్కడ కామాక్ష కవచం అని ఒక అద్భుతమైన దాన్ని చెప్తాడు. అది సుమారు 12 శ్లోకాలు. ఈ శ్లోకం అనుదినం పారాయణ చేయడం అనే విధానం ఉన్నది. అది గురూపదేశంతో పొందవలసినది. కానీ ప్రతివారు జపించి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఇక్కడ శివుడు స్వయంగా చెప్పిన మంత్రగర్భితమైన ఒక శ్లోకం ఉన్నది. దాన్ని ప్రస్తావన చేసుకోవచ్చు, అందరూ జపించుకోవచ్చు. కామేశ్వరీంచ కామాక్షాం కామరూప నివాసినీం తప్త కాంచన సంకాసాం
తాం నమామి సురేశ్వరీం. ఇది మంత్రంగా చెప్తాడు ఇక్కడ. కామేశ్వరీంచ కామాక్షాం కామరూప నివాసినీం తప్త కాంచన సంకాశాం తాం నమామి సురేశ్వరీం. అందరం కలిసి ఒక్కసారి అనుకుందామా? సరే. కామేశ్వరీంచ కామాక్షాం కామరూప నివాసినీం తప్త కాంచన సంకాశాం తాం నమామి సురేశ్వరీం. ఇది కామాక్ష మంత్రంగా చెప్తాడు మహానుభావుడు. పరమేశ్వరుడు స్వయంగా ఉపదేశిస్తున్న మాటలు ఇవన్నీ కూడా. అందుకే కామాక్ష సదృశం తీర్థం నాస్త్యేవ ధరణీతలే ప్రదక్షిణం కృతం ఏన తీర్థం శ్రీ యోని మండలం. ఈ మండలాన్ని ప్రదక్షిణం చేయడం అనేది కృతం లోకత్రయం తేనా ప్రదక్షిణమశేషత. ముల్లోకాల్ని ప్రదక్షిణ చేసినంత శక్తి కలదు సుమ. అంతేకాదు ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేసినటువంటి నిర్మాల్యాన్ని ఒక్కసారి శిరస్సుపై పెట్టగలిగితే వాడు దేవతల చేత కూడా పూజింపబడేటంత పవిత్రుడవుతాడు. వాడికి ఇంక భూతలంలో దేని వల్ల కానీ దేని నుండి కానీ భయం ఉండదు. ఇది చెప్తున్నారు. నిర్మాల్యం శిరసాయస్తు కామాక్షాయా ప్రధారయేత్ సదేవ పూజ్యతామెత్య విహరేద్ భైరవోపమం నతస్య విద్యతే భీతి కుత్రాపి ధరణీతలే. అయితే కామాక్ష గురించి రోజు స్మరణ చేయమన్నారండి. ఆ క్షేత్రాన్ని ఎలా చేయాలంటే కామాక్షా పరమం తీర్థం కామాక్షా పరమం తపః కామాక్షా పరమో ధర్మ కామాక్షా పరమాగతిం కామాక్షా పరమం విత్తం కామాక్షా పరమం పదం. ఈ 3 వాక్యములు చెప్పాడు ఇక్కడ శివుడు. ఇక్కడ కామాక్ష అనే శబ్దం మాటి మాటికి వస్తుంది. ఈ కామాక్షయే పరమం తీర్థం, పరమం తపం, పరమో ధర్మ, పరమా గతి, పరమం విత్తం అంటే గొప్ప సంపదట, పరమం పదం అని కామాక్ష గురించి విశేషంగా పరమేశ్వరుడు చెప్తున్నటువంటి వాక్యములు ఇవి. అంతేకాదు ఇక్కడ అమ్మవారు ఎలాగ ఏ రూపాలతో ఉంటారు, దశమహావిద్యలు ఎలా కొలువుంటాయో కూడా వివరిస్తున్నారు. ఇక్కడ మరొకటి చిత్రం ఏంటంటే హయగ్రీవ విద్య శ్రీ విద్య అని మనకు భావన చేస్తాం. ఎందుకంటే కామాక్షి క్షేత్రమైన కాంచీపురంలో హయగ్రీవ స్వామి మహర్షి రూపంగా ఆశ్రమం పెట్టుకున్నాడండి. ఆ మహర్షి రూపంతోనే అగస్త్యుల వారికి లలితా చరిత్ర అంతా చెప్పారు. ఆ మహానుభావుడు ఇక్కడ కూడా ఉన్నాడు. చిత్రం అంటే కామాక్షి ఏదో అనుబంధం ఉందన్నమాట. అయితే కామాక్ష అనేది మూలాధారం నుంచి మణిపూరం వరకు ఉన్నటువంటి చోటు. కామాక్ష అనేది సహస్రార స్థానం. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ఇది ముఖ్యంగా కామాక్షాదేవి స్మరణ వల్ల భ్రూమధ్యం నుంచి సహస్రారం వరకున్న స్థానానికి ఇది ఓఢ్యానపీఠం అంటే ఇది తెలుసుకోవాల్సినటువంటిది. అది కామాక్ష. జాలంధర పీఠం, కామగిరి పీఠం, పూర్ణగిరి పీఠం, ఓఢ్యానపీఠం 4 పీఠాలండి. అయ్యా మీరు ఇప్పుడు 50 అన్నారు, 108 అన్నారు, మళ్ళీ 3.5 అన్నారు. మళ్ళీ ఇదేమిటండి కొత్తగా వచ్చింది? ఇదొక లెక్క, పీఠాల లెక్కలు ఇదొకటి. కామపూర్ణ జకారాక్ష శ్రీపీఠాంతర్నివాసిని అని మాతృకావర్ణ స్తోత్రంలో కనబడుతుంది. మాతృకావర్ణములు అంటే మన 50 అంటే అక్షరములు. అందులో ప్రధానంగా వాటిని విభాగం చేస్తే 4 పీఠాలయ్యాయి. మళ్ళీ దీనికి దానికి కూడా లింకే, ఒకదానికోటి అంత అనుబంధం దాగి ఉంటుంది. కామగిరి పీఠము, పూర్ణగిరి పీఠము, జాలంధర పీఠము, ఓఢ్యాన పీఠము. వీటి స్థానములు ఏమిటో తర్వాత తెలుసుకోవచ్చు. కామగిరి పీఠం అంటే కాంచీపురం, ఓఢ్యాన పీఠం అంటే కామాక్ష. రెండిటికి కామ అని పెట్టడంలో విశేషం ఏంటంటే మనకి సాధనలో మూలాధారం మూలం, కానీ జగత్తు వైపు శక్తి వచ్చినప్పుడు ప్రధానమైన మూలం సహస్రారమే. అందుకే అదొక విధంగా మూలస్వరూపమే. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు అయో నిర్యోని నిలయా కూటస్థా కులరూపిణి ఆయన క్షేత్రం ఇదండి కామాక్ష. అంత విశేషమైన అంశం ఇక్కడ చెప్పబడుతున్నది. అయితే ఇక్కడ హయగ్రీవ స్వామి హోజ్ అనే పర్వతం దగ్గర కనబడతాడు. ఇది హయగ్రీవ క్షేత్రం. మన హయగ్రీవ స్వామి ఆలయాలు అంత ఎక్కువగా మనకు తెలియవు, కానీ ఇక్కడ హయగ్రీవ స్వామి స్వయంభూమూర్తి, అదొకటి ప్రత్యేకత. అలాగే మానసాదేవి అని అమ్మవారు ఉన్నారు ఇక్కడ. మానసాదేవి గురించి దేవీ భాగవతంలో మనకి నాగమాత అని ప్రస్తావన ఉన్నది. నాగమాత ఈవిడ రూపం ఇప్పటికీ కూడా శిరస్సు, భుజములు, పాదములు, సన్నిధి అంత సర్పములతో ఆవృతమై ఉంటుంది. అందుకే సర్పజనని. ఈవిడికి జరత్కారు పత్ని, ఈవిడి పేరు జరత్కారు అని మరొక పేరున్నది మానసాదేవి. ఈ తల్లి క్షేత్రం మరొకటి మన హరిద్వార్లో మాయాపురం అని పేరు, అక్కడుంది మానసాదేవి మళ్ళీ. కానీ ఇక్కడ మళ్ళీ మానసాక్షేత్రం ఉంది. ఇక్కడ తారాదేవి మొదలైన మిగిలిన దశమహావిద్యలు ప్రకాశిస్తూ ఉన్నాయి.
మరొకటి ఇక్కడ ఉమానందనాథ భైరవుడు, భైరవుడి పేరు ఉమానందుడు. ఇక్కడ శివలింగం కామేశ్వర ప్రధానంగా, ఎందుకంటే అమ్మవారి కామాక్ష, శివుడు కామేశ్వరుడు ప్రధానం. అంటే కామేశ్వరి కామేశ్వరులు, కామకామేశ్వరులు అనే స్వరూపం ఇక్కడ ప్రకాశిస్తున్నది. త్రిపుర భైరవి త్రిపుర సుందరి తత్వం కూడా ఇంచుమించు సమీపమే. అది కూడా ఆలోచించవలసిన అంశం. అందుకే ఇది గొప్ప క్షేత్రం ఇది. పైగా ఇక్కడ అంబువాచి అని, వాళ్ళ భాషలో అంబుభాషి అంటారండి. అంబుభాషి ఇప్పటికీ అక్కడ వ్యవహారం అంబుభాషి, మన వాళ్ళు కూడా అంబుభాషి అని రాస్తారు. కానీ దేవి భాగవతంలో దీన్ని అంబువాచి అని పేరు పెట్టారు. అంబువాచి అని ఉత్సవం జరుగుతుంది అక్కడ. అది సరిగ్గా ఆషాఢ మాసంలో మృగశిర నక్షత్రం 4వ పాదము, ఆర్ద్రా నక్షత్రం యొక్క ప్రథమ పాదము కలిసినప్పుడు ఏర్పడుతుంది. అక్కడి నుంచి మొత్తం 4 రోజుల పాటు భూదేవికి రజస్వలు అవుతుందటండి ఇక్కడ. అది ఇక్కడ భూదేవి రజస్వలు అవుతుందట. భూదేవి రజస్వలైన విషయం తెలియబడుతుంది ఈ క్షేత్రంలో. అది గొప్పతరం. ఇప్పుడు ఆలోచించండి, భారతదేశం ఇప్పటికీ కూడా అద్భుతాలకి నిలయం. వెతికి చూస్తే అద్భుతాలకి నిలయం. ఇప్పటికీ క్షేత్రాల యొక్క మహిమలు ఏవి చెప్పారో అవి యథాతథంగా ఉన్నాయి. అది అన్వేషించే వాళ్ళకి, సాధన చేసే వాళ్ళకి అనుభవానికి వస్తాయి కూడా. ఇప్పటికీ ఆ 3 రోజులు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ 3 రోజులు అక్కడితో పాటు వంగదేశంలో కూడా అమ్మవారి ఆలయాల్లో పూజలు జరగవు. 4వ రోజున తిరిగి అవన్నీ శుద్ధి చేసి స్నానం చేయించుతారు. అప్పుడు అమ్మవారిపై వస్త్రం కప్పి వెళతారు వాళ్ళు. ఎప్పుడూ ఆ వస్త్రానికి లేనిది ఆ 3 రోజుల తర్వాత వస్త్రం ఎర్రబడి ఉంటుంది. దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇప్పటికి కనిపిస్తున్న ఒక అద్భుతం. ఎన్ని పరిశోధనలు చేసినా దీని పేరు. ఇది అంబువాచి. ఇది భూమికి రజస్వలా దినం అని చెప్తారు. ఈ రోజున మొత్తం ఎవరైనా సరే, భూమి యందు బ్రతికే ఎవరైనా సరే, గృహప్రవేశం కానీ, వాస్తు పూజ కానీ, క్షేత్ర పూజ కానీ చెయ్యరాదు. ఇది చెప్తారు. అప్పుడు భూమికి రజస్వలా దోషం ఉంటుంది కనుకనే భూదేవిని ఉపాసించడం, వసుంధరా పూజను కూడా ప్రత్యేకంగా చెప్తారు. దాని విషయం ప్రస్తావన చేస్తూ దేవీ భాగవతంలో దీనికి అంబువాచి అని చెప్తారు. ఇక్కడ అది పాటిస్తున్న చోటు ఇక్కడ భూమికి రజస్వలా దోషం కనబడేటటువంటి, అంటే ఆ స్థితి కనబడేటువంటి చోటు ఇది. అదొక ఆశ్చర్యకరమైన అంశం. ఎందుకంటే ఇది యోనిమండలము గనక ఇక్కడ ఆ స్థితి కనబడుతుంది. ఇది కూడా ఆలోచించవలసిన గొప్ప అంశము. అందుకే ఆ జగన్మాత శిశువులమైన మనకి ఆ మండలము జన్మస్థానం తల్లి. అది భావన చేయవలసినటువంటి గొప్ప విషయం. ఇది సహస్రారంలో ఉన్నటువంటి స్వరూపమే భావన చేయవలసినది. ఇక్కడ అనేకములైన విశేషమైన అంశములు కనిపిస్తుంటాయి. సిద్ధేశ్వరుడు, కోటిలింగేశ్వరుడు, అఘోరేశ్వరుడు, అమృతేశ్వరుడు, కామేశ్వరుడు, ఉమానందనాథ భైరవుడు, ఇలాంటి పేర్లతో శివుడు బహురూపాలతో భాషిస్తూ ఉంటాడు. సర్వదేవతలు పలు రూపాలతో ఉన్నటువంటి గొప్ప చోటు ఇది. ఇక్కడ దశమహావిద్యలు ఎలా ఉంటాయి, ఎలా ధ్యానం చేయాలి, ఏ ఏ స్థానముల యందు ఏ ఏ విద్యను భావించాలి అని ఒక అద్భుతమైన అంశాన్ని ఇక్కడ శివుడు చెప్పబోతున్నాడు. మనం వినబోతున్నాం. రేపు సాయంత్రం 6:30 సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి.